తను మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని మెగాస్టార్ మాజీ ఎంపీ కేంద్ర మంత్రి చిరంజీవి ప్రకటించారు. మీడియా మిత్రులుగా సందేహాలు వస్తున్నాయి కాబట్టి నేను నివృత్తి చేస్తున్నానని అన్నారు. సందేహాలు ఊరికినే రాలేదు. సందేహాలకు కారణమైన మాటలు ఆయన దగ్గర నుంచే వచ్చాయి. నేనైతే ఒక సందర్భంలో ఆయన కలిసిన తర్వాత చాలాసార్లు, మరి ఇటీవల వరకు కూడా ఆయన అయితే రాజకీయాల్లోకి రారు అని చెప్తూ వచ్చా. కానీ జనసేన అధికారంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అంతకంతకు చూపుతున్న ఉత్సాహం, ఇటీవల 1-2 సార్లు బీజేపీ నేతలతో, కేంద్ర మంత్రులతో, ప్రధానమంత్రితో ఇంటరాక్షన్స్, ప్రత్యేకించి వెళ్ళడం, ఇలాంటివన్నీ చూస్తున్న కొద్దీ ఖచ్చితంగా అటువైపు మొగ్గుంది అనేది అయితే స్పష్టమైపోయింది. దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి సభలో పాల్గొన్నప్పటికీ మొగ్గు అటు ఉంది అనేది స్పష్టమైంది. దానికి తోడు పవన్ కళ్యాణ్ అటువైపు ఉండడం, నాగబాబు లాంటి వాళ్ళు ఎప్పుడు గాడ్సేలను కూడా పొగిడే స్థాయిలో మాట్లాడటం, ఇవన్నీ దానికి దారి తీసాయి. పైగా తన ఆశీస్సులు పూర్తిగా ఉన్నాయి వాళ్ళకి అనేది కూడా అందరికీ తెలుసు. వీటన్నిటికీ తారాస్థాయి మొన్న లైలా వేడుకలో జై జనసేన అంటాం. జై జనసేన అని అన్న తర్వాత జనసేనతో ఉన్నారు అని ఎవరైనా అనుకుంటారు కదా. పార్టీలో చేరారా లేదా కార్యవర్గ సభ్యులు లేదా ఇంకోటి అయ్యారా లేదా ప్రశ్న కాదు. జై జనసేన, జనసేనకు జై కొట్టాక, ఉన్న పార్టీలో ఒక పార్టీకి జై కొట్టాక పాలించే పార్టీ అధినేతలతో తరచూ కలుస్తున్న తర్వాత సందేహాలు వస్తాయి. సందేహాలే కాదు, అభిప్రాయాలు కూడా వస్తాయి. కాబట్టి నేనైతే ఉదాహరణ గాడ్ ఫాదర్లో నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను కానీ రాజకీయం నన్ను వదిలిపెట్టట్లేదు అని చిరంజీవి డైలాగ్ ముందు రిలీజ్ చేస్తే దాని మీద కొంచెం దుమారం రేగినప్పుడు అదేముండదు అన్నాను నేను. ఒకటి అయితే ఎప్పుడు చెప్తున్నాను, ఎంపీ కావడానికో ఏదో ఇంకోటి కావడానికో తాపత్రయపడే అవసరం ఆయనకు లేదు. ఆయన ఇప్పటికీ అవన్నీ దాటేశారు. కానీ అదే సమయంలో అధికార వ్యవస్థకు, అందులోని ఇప్పుడున్న ఎన్డీఏ బీజేపీ కూటమికి దగ్గరగా ఉంటున్నారు. మెగా టర్న్ అనేది నేను ఉదయం ఎక్కడో కామెంట్ చేశాను. సో ఈ వివరణ ఇప్పుడు ఇస్తున్నారు. కానీ ఒకటే, ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రారు అన్నంతవరకు తెలుస్తుంది. అదే సమయంలో సేవా కార్యక్రమాలు, ఇంకొకటి ఇలాంటి వాటి కోసం మటుకు నేను సంబంధాలు పాటిస్తూ ఉంటాను అన్న పద్ధతిలో చెప్పారు. రెండోది కళామ తల్లికి సేవ అన్న కళ అనేది కూడా ఇప్పుడు పూర్తిగా రాజకీయాలతో పెనవేసుకుపోయింది కదా. అక్కడికి ఉప ముఖ్యమంత్రి నటిస్తున్నారు, సినిమాలు తీస్తున్నారు అంటే తప్పని నేనేమంటలేదు. సినిమా రాజకీయం అది ఆయన ఎవరు విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభ సభ్యుడైన మొన్న రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యవహారాలు చూసినా, అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప 2 కంటే ముందు వైసీపీ అభ్యర్థిని బలపరిచారని లేకపోతే ఆయనతో కనిపించారని దుమారం రేగిన ప్రతిదీ వివాదం అవుతూ ఉంది కదా. కాబట్టి రాజకీయం సినిమా పెనవేసుకుపోయిన సమయంలో నిన్న కూడా పృథ్వీ అదే వేడుకలో చాలా వివాదాస్పదంగా ఒక పార్టీ వాళ్ళను ఉద్దేశించి లేకపోతే గేలి చేస్తూ మాట్లాడటం, దాని మీద ఇచ్చిన వివరణ ఇంకా తీవ్రంగా ఉందనుకోండి. ఇప్పుడు ఆయన ఆసుపత్రిలో చేరారంటున్నారు, ఆ విషయం పక్కన పెడదాం. పృథ్వీ, చిరంజీవి ఆ ప్రస్తావన కూడా ఇక్కడ అనవసరం. కానీ కాకపోతే ఒకటి, ఇప్పుడు ఆయన ఇంత గట్టిగా మళ్ళీ చెప్పారు కాబట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రారు అని మనం భావించాలి. కానీ ప్రత్యక్ష రాజకీయం కాకుండా గౌరవప్రదమైన స్థానాలు ఉంటాయి, తీసుకోవచ్చునా అనే ప్రశ్న ఒకటి ఉంటుంది. మూడోది, ఇదే చివరిదని అనేక సందర్భాల్లో కొన్ని ట్విస్టులు, టర్నులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంత సందేహం కలుగుతుంది. వచ్చే 16 ఎప్పుడో జనసేన పెద్ద ర్యాలీ పెట్టింది విజయవాడలో, అది ఇది అన్నారు. అక్కడ ఏమైనా స్పష్టత రావచ్చు. ఒకటి, వీళ్ళు అనకపోయినా వాళ్ళైనా అంటారు కదా. కాబట్టి తప్పకుండా ఆయన ఆశీస్సులు, ఆయన అండదండలు అవన్నీ జనసేనతో ఉన్నాయనేది చాలా స్పష్టం. నేను రాజకీయాల్లోకి రాను, నేను పదవులు తీసుకోను అని చెప్పడం వరకే ఆయన అర్థం
ఉద్దేశించారని భావించాలి. అది కూడా మళ్ళీ ఏమీ మలుపులు రాకుండా ఉంటాయన్నది మనం రాబోయే రోజుల్లో చూడాలి. ఈ మీడియా ఫోకసు, ఈవెంట్స్, రకరకాల మాటలు రావటం, వాటి వల్ల కూడా ఇలాంటి వ్యాఖ్యలు వస్తుంటాయి. వాటి మీద ఇంకా ఒకసారి అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశాక, లేకపోతే కొన్ని అలా అనుమతి సాగనిచ్చిన తర్వాత సందేహాలు వస్తాయి కదా. దానికి ఎవరినో అని ఏమీ ఉపయోగం లేదు. సందేహాలకు అవకాశం ఇచ్చారు. సమాప్తం చేశారా, నిజంగా చేస్తున్నారా అన్నది భవిష్యత్తు చెప్పాలి.